హాయ్ ఆల్, అనిల్ నాయర్ హియర్. మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ స్పెషల్ సిరీస్ వీడియోలు మనము చేస్తున్నాము. వీడియో 1లో మనం ఏం చేసామంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసాం. ఏ వేకెన్సీలకు, ఎన్ని వేకెన్సీలకు, మీరు కనుక 4 స్టేజులు క్లియర్ అవుతే ఏ జాబ్కి వెళ్తారు, ఏ జాబ్కి వెళ్తే మీకు లెవెల్ 6 శాలరీ ఎంత, లెవెల్ 5 శాలరీ ఎంత, ఏజ్ లిమిట్ ఎంత, రిలాక్సేషన్ ఎంత అని ఎన్ని స్టేజ్లలో ఉంటుంది. సిబిటి 1లో ఏమడుగుతారు, సిబిటి 2లో ఏమడుగుతారు, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కానీ, దాని తర్వాత టైపింగ్ స్కిల్ సంబంధించి మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. మీరు ఆ ఫస్ట్ వీడియో చూడకపోతే దయచేసి మీకు ప్లేలిస్ట్లో ఫస్ట్ వీడియో ఉంటుంది, దయచేసి చూడండి. సెకండ్ వీడియోలో మనం ఏం చేసాము, ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 సిలబస్ ఏంటో చూసాము. మనం ఏం చేసాము, 100 క్వశ్చన్లు ఉంటాయి. 100 క్వశ్చన్లో 30 క్వశ్చన్లు మ్యాథ్స్ నుంచి, 30 క్వశ్చన్లు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి, 40 క్వశ్చన్లు జనరల్ స్టడీస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తుంది. ఆ జనరల్ మ్యాథమెటిక్స్లో ప్రతి టాపిక్ ఏమేమి ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో ఏముంటుంది, దాని తర్వాత జనరల్ స్టడీస్లో ఏముంటుంది, అండ్ కరెంట్ అఫైర్స్లో ఏముంటుంది అనేది మనము డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఈ రోజు వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 2 సిలబస్ మనము డిస్కస్ చేద్దాం. ఈ సిబిటి 2 సిలబస్ ఆల్మోస్ట్ అదే టాపిక్స్ ఉంటాయి సార్. మ్యాథ్స్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఓన్లీ థింగ్ మనకేంటంటే మొత్తము 120 క్వశ్చన్లు ఉంటాయి, 90 మార్కులు ఉంటాయి. 90 మార్కులలో మనకు 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. 120 క్వశ్చన్లు ఉంటాయి. 35 మ్యాథమెటిక్స్, 35 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ 50 మార్కులు. ఈ సిబిటి 2 సిలబస్లో ప్రతి టాపిక్ విశ్లేషణ మనము డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సార్. ఇక్కడ చూడండి, జనరల్గా ఇది మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్ తరపు నుంచి మనము ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్కి మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోర్సు 6 నెలల వ్యాలిడిటీ కోర్సు ఉచితంగా ఇవ్వబోతున్నాము. వాళ్ళు మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేసి ఆ మెరిట్ లిస్ట్ మనకు ఇచ్చిన తర్వాత మనము వాళ్లకు ఫ్రీ యాక్సెస్ ఇవ్వబోతున్నాము. దయచేసి ఎవరైతే ఈ కోర్సు మీకు కావాలి అని అనుకుంటే దయచేసి కింద డిస్క్రిప్షన్లోనూ పెండ్ కామెంట్లోనూ ఒక లింక్ ఉంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేయండి. మీరు మెరిట్ లిస్ట్ ఉంటే మీ ట్యూషన్ ఫీజు వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్ వాళ్ళు పే చేస్తారు. కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లోనూ పెడతాను. ఇది చాలా పెద్ద నోబుల్ ఆర్గనైజేషన్ సార్. నౌ మనము ఆర్ఆర్బి సిబిటి 2 సిలబస్ చూస్తున్నాము. మ్యాథమెటిక్స్ మనకు సిబిటి 1లో మ్యాథమెటిక్స్లో ఏవైతే టాపిక్లు ఉన్నాయో మోరార్లెస్ అదే టాపిక్లో ఉంటుంది. కానీ ఇది మెయిన్స్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ముందున్నట్టుగా గత కొన్ని సంవత్సరాల ముందు జరిగిన ఎగ్జామినేషన్లో వచ్చే ఈజీ లెవెల్ క్వశ్చన్స్ కాకుండా కొంచెము మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్లు అడుగుతారు. నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. జనరల్గా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఆ కాలం అయిపోయింది సార్. ఇప్పుడు అందరి కూడా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్లు ఎక్కువగా అడుగుతున్నారు. ఈ మ్యాథమెటిక్స్ని మనము 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి అరిథమెటిక్, ఇంకోటి అడ్వాన్స్ మ్యాథ్స్. అడ్వాన్స్ మ్యాథ్స్ అంటే నంబర్ సిస్టమ్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్ 2D, 3D, ట్రిగనామెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, స్టాటిస్టిక్స్, సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్. సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. ఈ నంబర్ సిస్టంలో కూడా మీరు ఎలా చదవాలి అని అంటే ఫస్ట్ స్పీడ్ క్యాల్కులేషన్ నుంచి స్టార్ట్ చేయండి. స్పీడ్ క్యాల్కులేషన్ అంటే 2 డిజిట్ నంబర్ స్క్వేర్ కనుక్కోవడము, 3 డిజిట్ నంబర్ స్క్వేర్ కనుక్కోవడము, దాని తర్వాత కొన్ని ప్యాటర్న్ 111 స్క్వేర్, 222 స్క్వేర్, అట్లా 999 స్క్వేర్, 3 స్క్వేర్ ఆఫ్ 3 స్క్వేర్, 6 స్క్వేర్, 9 స్క్వేర్, వర్గము, వర్గమూలాలు, ఘనము, ఘనమూలాలు, క్యూబ్ ఆఫ్ ఎ నంబర్ నియరర్ టు 10 పవర్ k, క్యూబ్ రూట్ కనుక్కోవడం ఎట్లా, అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవడం ఎట్లా, లాస్ట్ 2 డిజిట్స్ కాన్సెప్ట్ ఎట్లా, సింప్లిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సింప్లిఫికేషన్లో ఆన్సర్ ఆప్షన్ నుంచి భాజనీయత
సూత్రం నుంచి మనము ఎలా ఆన్సర్ ఆప్షన్ని ఎలిమినేట్ చేస్తాము, ప్రధాన సంఖ్య నుంచి ఎలా ఎలిమినేట్ చేస్తాము, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ నుంచి ఎలా ఎలిమినేట్ చేస్తాము, డిజిటల్ సమ్ నుంచి ఎలా ఎలిమినేట్ చేస్తాము, డిజిటల్ సమ్ ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది, ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఎప్పుడు ఉపయోగపడదు, ప్రధాన సంఖ్య అంటే ఏంటి, ప్రధాన సంఖ్య ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్లు 2 అనేది ఓన్లీ సరి సంఖ్య ప్రధాన సంఖ్య దాని మీద సంబంధించిన క్వశ్చన్లు, దాని తర్వాత సంయుక్త సంఖ్య ఎలా బిహేవ్ చేస్తుంది, సంయుక్త సంఖ్యకు సంబంధించిన భాజనీయత సూత్రాలు, ప్రధాన సంఖ్యకు సంబంధించిన భాజనీయత సూత్రాలు, 7, 11, 13 అనే ఈ 3 నంబర్ల యొక్క భాజనీయత సూత్రము, 37, 27 యొక్క భాజనీయత సూత్రము, 99, 101 యొక్క భాజనీయత సూత్రము, ఇవన్నీ కూడా మనకు డివిజిబిలిటీ రూల్స్. మనకు భాజనీయత సూత్రం అర్థమవుతే ఎల్సిఎం హెచ్సిఎఫ్ కాసాగు గాసాబా బాగా ఉపయోగపడుతుంది సార్. గుణిజాలకు సంబంధించి కారణాంకాలకు సంబంధించి కూడా మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు వస్తాయి. సరి కారణాంకాలు ఎట్లా, బేసి కారణాంకాలు ఎట్లా, ఒక 6తో 6 గుణిజాలు ఆ నంబర్ యొక్క కారణాంకాలు ఎంత, 3 యొక్క గుణిజాలు దాంట్లో కారణాంకాలు కానివి ఎట్లా, రైట్, ఒక కారణాంకాల మొత్తం కనుక్కోవడం ఎట్లా, కారణాంకాల లబ్ధము కనుక్కోవడం ఎట్లా, కారణాంకాల విలోమాలను కూడితే వచ్చే వాల్యూ ఎంత, ఇవన్నీ కూడా మనకు అడుగుతారు. భిన్నాలు మరియు దశాంశాలు, ఫ్రాక్షన్ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేయడం ఎట్లా, రికరింగ్ డెసిమల్ నుంచి ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయడం ఎట్లా, ఫ్రాక్షన్ నుంచి రికరింగ్ డెసిమల్ కన్వర్ట్ చేయడం ఎట్లా, డిజిటల్ సమ్ ఎక్కడ ఉపయోగపడుతుంది, రికరింగ్లో ఎందుకు ఉపయోగపడదు, ఒక నంబర్ని ఒక భిన్నాన్ని చూడంగానే అది రికరింగ్ అని ఎప్పుడు చెప్తాము, టర్మినేటింగ్ అని ఎప్పుడు చెప్తాము, దాని తర్వాత ఈ టర్మినేటింగ్ రిలేటెడ్ డెసిమల్కి సంబంధించిన క్వశ్చన్లు కొన్ని భిన్నాలు ఉంటాయి, ఏది పెద్దది ఏది చిన్నది, ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవడం ఎట్లా, రైట్, మనకు డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు భిన్నాలను కంపేర్ చేయడం ఎట్లా, రైట్, ఎల్సిఎం హెచ్సిఎఫ్, దాని తర్వాత శేష సిద్ధాంతాలు, సంఖ్యా వ్యవస్థలోని శేష సిద్ధాంతాలు, పాజిటివ్ రిమైండర్ అంటే ఏంటి, నెగటివ్ రిమైండర్ అంటే ఏంటి, నెగటివ్ రిమైండర్ నుంచి పాజిటివ్ రిమైండర్ ఎలా కనుక్కోవాలి, పాజిటివ్ నుంచి నెగటివ్ రిమైండర్ ఎలా కనుక్కోవాలి, పవర్ ఫంక్షన్లకు శేషము ఎలా కనుక్కోవాలి, పవర్ టు ద పవర్ ఫంక్షన్లకు శేషాలు ఎలా కనుక్కోవాలి, కుదిరితే చైనీస్ రిమైండర్ థీరం ద్వారా ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ఎలా చెయ్యాలి, ఏ పవర్ ఎన్ ప్లస్ ఆర్ మైనస్ బి పవర్ ఎన్ సంబంధించి ప్రాబ్లమ్స్కి శేష సిద్ధాంతాలు ఎలా చెయ్యాలి, ఇవన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో డిజిట్ కౌంట్ డిజిట్స్ మీద కూడా మీకు చాలా అడుగుతారు. అంటే నేను 1, 2, 3 అలా సంఖ్యలు రాసుకుంటూ వెళ్ళాను, 10,000 అంకె ఏంటి, రైట్, ఒక బుక్లో 200 పేజీలు ఉన్నాయి, ప్రతి పేజీకి నంబర్లు సహజ సంఖ్యలు ఇచ్చుకుంటూ వెళ్ళాను, రైట్, 100వ పేజీలో ఏ నంబర్ రాశాను, ఈ పలానా సంఖ్యలో ఈ అంకె మిస్ అయింది, రైట్, నేను నంబర్లను కూడేటప్పుడు ఒక నంబర్ని 2 సార్లు కూడాను, అయితే వచ్చిన వాల్యూ ఇంత, ఏ నంబర్ని 2 సార్లు కూడాను, కూడేటప్పుడు ఒక నంబర్ని మర్చిపోయాను, దానివల్ల నాకు వచ్చిన కూడితే వచ్చే వాల్యూ ఎంత, ఏ నెంబర్ మర్చిపోయాను, డిజిట్లకు సంబంధించి ఏవైనా క్వశ్చన్లు మనం అడగొచ్చు. నంబర్ సిస్టము, సింప్లిఫికేషన్, స్పీడ్ క్యాలిక్యులేషన్, ప్రైమ్ నంబర్, కాంపోజిట్ నంబర్, డివిజిబిలిటీ రూల్, ఎల్సిఎం హెచ్సిఎఫ్, కాసాగు గాసాబా, కాసాగుకు సంబంధించిన 7 మోడళ్ళు, గాసాబాకు సంబంధించిన 7 మోడళ్ళు, కాసాగుకు సంబంధించి ఆన్సర్ కాసాగు ఇచ్చినప్పుడు ఇన్పుట్ ఎలా కనుక్కోవాలి, ఇన్పుట్ నంబర్లు ఇచ్చినప్పుడు కాసాగు ఎలా కనుక్కోవాలి, గాసాబాలో ఆ విధంగానే క్వశ్చన్లు, ఎల్సిఎం చేసేటప్పుడు పాజిటివ్ రిమైండర్ సేమ్, నెగటివ్ రిమైండర్ సేమ్, దానికి సంబంధించిన ప్రాబ్లంలు అవన్నీ కూడా మనము డీటెయిల్గా ఎల్సిఎం హెచ్సిఎఫ్లో అడిగే ఛాన్స్ ఉంది. నంబర్ సిస్టమ్ కొంచెం ఎక్కువ టాపిక్లు, దాని తర్వాత అరిథమెటిక్ మీ అందరికీ తెలిసిన టాపిక్లు, ఇవన్నీ నేను డిస్కస్ చేశాను. అరిథమెటిక్, పర్సంటేజెస్ అన్నీ ఒక 16 నుంచి 23 మోడల్స్ ఉన్నాయి, కొత్త మోడల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే అన్ని మోడల్స్, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మోడళ్ళు, పాపులేషన్ రిలేటెడ్ మోడళ్ళు,
పర్సంటేజ్ అప్లికేషన్ ప్రాబ్లంలు, ఇండైరెక్ట్ పర్సంటేజ్ ప్రాబ్లంలు, రైట్ పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ బై డిక్రీజ్డ్ బై మోడల్లు, సక్సెసివ్ పర్సంటేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సక్సెసివ్ పర్సంటేజ్ని ఆన్సర్ ఆప్షన్ తోటి ఎలా చేయాలి అనే ప్రాబ్లమ్స్, అన్ని మిస్లీనియస్ రకాల ప్రాబ్లమ్స్, డిప్రిషియేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సక్సెసివ్ పర్సంటేజ్ అప్రాక్సిమేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సింపుల్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లాభాలు నష్టాలు రుసుములు, డిస్కౌంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దాని తర్వాత సగటులు మిశ్రమాలు, అలిగేషన్స్, రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్, రేషియో అర్థమవుతాయి, పార్ట్నర్షిప్లు, ఏజ్లు, దాని తర్వాత ప్రపోర్షన్ రిలేటెడ్ ప్రాబ్లం, డైరెక్ట్ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షన్, డైరెక్ట్ రిలేషన్, ఇన్వర్స్ రిలేషన్ సంబంధించి ప్రాబ్లంలు, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా టైమ్ అండ్ వర్క్ అర్థమవుతాయి, పైప్స్ అండ్ సిస్టమ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ బేసిక్స్ తెలిస్తే, ట్రైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మీరు సర్క్యులర్ ట్రాక్స్ కూడా మీకు 1-2 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది, అది కూడా ఒకసారి చదివి పెట్టుకోండి సార్. ఇది అరిథమెటిక్. ఆల్జీబ్రాలో బహుపదులకు సంబంధించి పాలినామియల్ ఈక్వేషన్స్, దాంట్లో లీనియర్ ఈక్వేషన్స్, దాంట్లో గ్యాప్ మెథడ్, లీనియర్ ఈక్వేషన్కి సంబంధించి నంబర్ ఆఫ్ సొల్యూషన్స్, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఎప్పుడు వస్తాయి, నో సొల్యూషన్ ఎప్పుడు వస్తాయి, జీరో సొల్యూషన్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు సరళ రేఖలు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి, ప్యారలల్ లైన్స్ అవుతాయి, నో సొల్యూషన్ ఎప్పుడు అవుతుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రూట్ అంటే ఏంటి, డిస్క్రిమినెంట్ అంటే ఏంటి, దాని తర్వాత డిస్క్రిమినెంట్ రూట్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్, సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, దాని తర్వాత ఇమాజినరీ రూట్స్ ఎప్పుడు వస్తాయి, క్యూబిక్ ఈక్వేషన్ సంబంధించిన ప్రాబ్లంలు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, d greater than 0 అన్నప్పుడు ఎలా ఉంటుంది, d=0 అన్నప్పుడు ఎలా ఉంటుంది, d<0 ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించి అన్ని ప్రాబ్లంలు. దాని తర్వాత మనకు వచ్చేది సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్, సెట్కి సంబంధించి అన్ని రకాల ప్రాబ్లమ్స్, సెట్ ఏంటి, రిలేషన్ ఏంటి, సబ్సెట్ ఏంటి, సూపర్ సెట్ ఏంటి, సెట్కు సంబంధించి యూనియన్ ఏంటి, ఇంటర్సెక్షన్ ఏంటి, డిమార్గన్ లా ఏంటి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఏంటి, ఎన్ ఆఫ్ ఓన్లీ ఏ ఏంటి, వెన్ డయాగ్రామ్, 2 సెట్స్, 3 సెట్స్, 4 సెట్స్, రిలేషను, దాని డెఫినేషను, టైప్స్ ఆఫ్ రిలేషన్స్, ఫంక్షన్స్, రికర్సివ్ ఫంక్షను, ఐటరేటివ్ ఫంక్షను, ఇంటూ ఫంక్షను, ఆన్టూ ఫంక్షను, బైజెక్టివ్ ఫంక్షను, 1-to-1 ఫంక్షను, 1-to-many ఫంక్షను, many-to-1 ఫంక్షను, many-to-many ఫంక్షను, శ్రేణులు, అంకశ్రేణి, గుణశ్రేణి, హరాత్మక శ్రేణి, దాంట్లో మ్యాక్సిమం మినిమా కనుక్కోవడం ఎట్లా, ఏఎం > జిఎం > హెచ్ఎం, అరిథమెటిక్ ప్రోగ్రెషన్, టిఎన్ అంటే ఏంటి, ఎస్ఎన్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్, nth టర్మ్, జీపీకి ఎలా కనుక్కోవాలి, హెచ్పికి ఎలా కనుక్కోవాలి, ఏజీపీకి ఎలా కనుక్కోవాలి, సిరీస్ ప్రాబ్లమ్స్, అప్రాక్సిమేషన్ ఎలా యూజ్ చేయాలి, దాని తర్వాత లాస్ట్ టర్మ్ కాన్సెప్ట్ ఎలా యూజ్ చేయాలి, రైట్, కొన్ని సిరీస్ గనక డిక్రీజింగ్ సిరీస్ అయితే అప్రాక్సిమేషన్ ఎలా యూజ్ చేయాలి, దాని తర్వాత కొంచెము పర్ముటేషన్, కాంబినేషన్, బేసిక్ కాన్సెప్ట్స్, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్, ప్రాబబిలిటీ రిలేటెడ్, ఇవన్నీ మీరు చదువుకోవాలి. జామెట్రీలో లైన్స్ అండ్ యాంగిల్స్ ఇంపార్టెంట్, ట్రయాంగిల్స్ ఇంపార్టెంట్, ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇంపార్టెంట్, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇంపార్టెంట్, మాస్ పాయింట్ జామెట్రీ ఇంపార్టెంట్, త్రిభుజాలలో లంబకోణ త్రిభుజాలకు సంబంధించి అన్ని మోడళ్ళు ఇంపార్టెంట్, లంబకోణ త్రిభుజంలో సిమిలారిటీ లేకుండా ఎలా సాల్వ్ చేస్తాము, లంబకోణ త్రిభుజంలో పైథాగోరియన్ ట్రిప్లెట్స్ చాలా ఇంపార్టెంట్, మెన్సురేషన్ 2D, దాంట్లో క్వాడ్రిలేటరల్, ప్యారలలోగ్రామ్, ట్రెపీజియం, రాంబస్, స్క్వయర్, రైట్, అన్ని రకాల ప్రాబ్లమ్స్, క్యూబు, క్యూబాయిడ్, కోను, సిలిండరు, రైట్, ప్రిజము, పిరమిడ్, ఫ్రస్ట్రము, ఇవన్నీ కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంది. సర్కిల్స్, టాంజెంట్, సీకెంట్, సర్కిల్ ప్రాపర్టీస్, ట్రిగనామెట్రీ, కోణాలు, కోణము, సైను, కాసు, టాను, దాని డెఫినేషను, దాని ఐడెంటిటీ, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, వాల్యూలు, ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్, దాని మినిమం వాల్యూలు, దాని మ్యాక్సిమం వాల్యూలు, కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్, రైట్, రెసిప్రోకల్ యాంగిల్స్, దానికి ట్రిగ్నామెట్రిక్ రేషియోకి సంబంధించిన సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, యాంగిల్ ఆఫ్ ఎలివేషను, యాంగిల్ ఆఫ్ డిప్రెషను, హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో చాలా రకాల ప్రాబ్లమ్స్,
అవన్నీ మోడల్స్ మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. సిలబస్ చాలా పెద్దది సార్. ఇదంతా మ్యాథ్స్ సిలబస్ 35, 35, 50 35 క్వశ్చన్లు మ్యాథమెటిక్స్ ఈ టాపిక్స్ నుంచి వస్తాయి. ఇంకో 35 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఈ రీజనింగ్లో లాజికల్ రీజనింగ్ అన్ని మోడల్స్, అనలిటికల్ రీజనింగ్ అన్ని మోడల్స్, క్రిటికల్ రీజనింగ్ అన్ని మోడల్స్ అడుగుతారు. అని క్రిటికల్ రీజనింగ్ అంటే స్టేట్మెంట్ అండ్ అజంప్షన్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫ్యాక్ట్ టు ఇన్ఫరెన్స్, జడ్జిమెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. లాజికల్ రీజనింగ్లో కోడింగు, డీకోడింగు, నంబర్ సిరీసు, ఆల్ఫాబెట్ సిరీసు, ఆల్ఫా న్యూమరిక్ సిరీసు, దాని తర్వాత లెటర్ మిస్సింగ్ సిరీసు, నంబర్ మిస్సింగ్ సిరీసు, నంబర్ ప్యాటర్న్ రిలేటెడ్ మోడల్స్, క్లాక్స్, యాంగిల్ ఆఫ్ ది క్లాక్, యాంగిల్ ఇచ్చిన తర్వాత టైం పీరియడ్, మిర్రర్ ఇమేజ్ రిలేటెడ్ క్లాక్స్, అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ కోయిన్సిడెంట్ అయ్యే టైము, 180 degrees అయ్యే టైము, ఏ టైంలో కోయిన్సిడెంట్ అవుతాయి, ఫాస్టర్ క్లాకు, స్లో క్లాకు, క్యాలెండరు, లీప్ ఇయరు, నాన్ లీప్ ఇయరు, రైట్ ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అవుతే ఎప్పుడు నెక్స్ట్ లీప్ ఇయర్ అవుతుంది, ఇచ్చిన ఇయర్ నాన్ లీప్ ఇయర్ అవుతే నెక్స్ట్ ఎప్పుడు అవుతుంది, 4p+1, 4p+2, 4p+3, ఫైండింగ్ ద డే ఆఫ్ ద వీక్, ఈ డే సాటర్డే అవుతే ఈ డే ఎప్పుడు అవుతుంది, నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ కౌంట్ చేయడము, సిలాజిజము, ఆలు, సమ్ము, సమ్నాటు, ఈ 4 యూనివర్సల్ కంక్లూజను, నెగటివ్ కంక్లూజన్ దానికి సంబంధించి, పారా జంబుల్స్, డెసిషన్ మేకింగ్, అనలిటికల్ రీజనింగ్, ఏబిసిడి వాళ్ళు ఈ నంబరింగ్లో ఉన్నారు, ఇన్ని కలర్లు ఉన్నాయి, ఈ మొత్తాన్ని ఒక కండిషన్ ద్వారా మ్యాచ్ చేయడము, పజిల్ బేస్డ్ క్వశ్చన్, వెన్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్, దాని తర్వాత ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్, క్లాసిఫికేషన్ బేస్డ్ క్వశ్చన్లు, అనిమల్ క్లాసిఫికేషను, నంబర్ క్లాసిఫికేషన్, మ్యాథమెటికల్ ఆపరేటర్ బేస్డ్ క్వశ్చన్స్, డేటా సఫిషియన్సీ బేస్డ్ క్వశ్చన్స్, రైట్ ఇవన్నీ అడుగుతారు. ఇది కాకుండా డేటా ఇంటర్ప్రిటేషన్, టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్, లైన్ గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్, టేబులర్ బార్ గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్, పై చార్ట్ బేస్డ్ క్వశ్చన్స్, ఏదైనా ర్యాండమ్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్, రైట్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ టేబుల్ చూసి కంక్లూడ్ కావచ్చు. కొంత క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ క్వశ్చన్ బేస్డ్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మీకు CB22 మెయిన్ సిలబస్లో ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ స్టడీస్ ప్లస్ కరెంట్ అఫైర్స్. ఇది చాటభారతం లాంటి సిలబస్ సార్. ఇది మొత్తం గుర్తుపెట్టుకోవడం తప్పించి ఏం లేదు. ఇండియన్ పాలిటీ సంబంధించి ఏ క్వశ్చన్ ఇండియన్ పాలిటీ నుంచి వచ్చినా మీరు చెప్పగలగాలి. ఇండియన్ జాగ్రఫీ, దాని తర్వాత ఓల్డ్ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఎనీథింగ్ దట్ హ్యాపెండ్ ఫ్రమ్ ద లాస్ట్ 12 months, ఎనీథింగ్ అండర్ ద స్కై కెన్ బి ఆస్క్డ్. స్పోర్ట్స్ అడగొచ్చు, ఈవెంట్స్ అడగొచ్చు, నేషనల్ అడగొచ్చు, ఇంటర్నేషనల్ అడగొచ్చు, పాలిటిక్స్ అడగొచ్చు, ఇంపార్టెంట్ డేట్స్ అడగొచ్చు, ఇంపార్టెంట్ డెత్ డేస్ అడగొచ్చు, ఇంపార్టెంట్ బర్త్డేస్ అడగొచ్చు, యాక్రియోనియమ్స్ అడగొచ్చు, ఈ యునైటెడ్ నేషన్లో ఏది జరిగింది, ఎవరు కలిసిండ్లు, ఏం కలిసిండ్లు, ఎంత ఒప్పందం జరిగింది, ఎనీథింగ్ అండర్ ద స్కై కెన్ బి ఆస్క్డ్. రైట్ ఫిజికల్, సోషల్, ఎకనామికల్ జాగ్రఫీ అడగొచ్చు, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, ఏం చేశారు, ఎందుకు చేశారు, ఆ ఎందుకు చేయడం వల్ల నెక్స్ట్ వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అయింది, పాజిటివ్గా ఎట్లా ఎఫెక్ట్ అయింది, నెగటివ్లో ఎఫెక్ట్ అయింది, ఒకదాన్ని ఒకరు ఎందుకు క్యాన్సిల్ చేశారు, కొత్తది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, దానికి సంబంధించి ఒక హెరిడిటరీ బేస్డ్ మొత్తం స్టోరీ లాగా మనం చదువుకుంటూ రావాలి. ఇది ఇంత పెద్ద సిలబస్ ఉంది సార్. రైట్ ద ఫ్లోరా అండ్ ఫ్రానా, గవర్నమెంట్స్, ఇంపార్టెంట్ గవర్నమెంట్ పాలసీలు, ఇండియన్ ఎకనామీ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, బస్ సిస్టమ్, ట్రైన్ సిస్టమ్, మెరైన్ సిస్టమ్, కామన్ అబ్రివేషన్స్, యునైటెడ్ నేషన్స్, ఇవన్నీ కూడా మెమరీ బేస్డ్. ఇవన్నీ కూడా చదవాలంటే మీరు ఒక కరెక్ట్గా స్ట్రక్చర్డ్గా ప్లాన్ చేసుకొని మీరు చదవాలి. చాలా ఎక్కువ సిలబస్ ఉంది. 4 to 6 months మీకు డెఫినెట్గా టైం కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు నెక్స్ట్ 4-5 నెలలు రోజుకు 6-8 గంటలు సిస్టమేటిక్గా చదివితేనే మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అనేది వస్తుంది. మీకు ఈ కోర్సులో ఇవన్నీ ఉంటాయి సార్. ఇది మీకు కావాలి అని అనుకుంటే RRB NTPCకి సంబంధించి మనము VFE స్పాన్సర్డ్ ఒక రైట్ కొందరికి ఫ్రీగా ఇస్తున్నాం. దాని కింద డిస్క్రిప్షన్లో నేను పెడతాను సార్. మీకు ఫ్రీగా కావాలి అని అనుకుంటే మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే మీకు ఫ్రీగా వచ్చినట్టు సార్. యూ కెన్ ఆల్వేస్ యూజ్ ఇట్. రైట్ ఇది కంప్లీట్గా CBT2 మెయిన్స్కి సంబంధించిన రైట్
పూర్తి డీటెయిల్స్ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఇచ్చాను సార్. ఈ వీడియోలు చూస్తే మీకు కంప్లీట్ ఎగ్జామినేషన్ క్లారిటీ వస్తుంది. నేను ఇంకో వీడియోలో వెయిటేజ్ ఆఫ్ ద టాపిక్స్ గురించి కూడా చెప్తాను. దానితోటి మీకు ఇంకా ఎక్కువ ఐడియా వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.